నేను ఏదో చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను కానీ నువ్వే నాకు గిఫ్ట్ ఇవ్వాలి నాన్న. నువ్వు కోమాలో నుంచి బయటకు వచ్చేసి మమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తూ మాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి నాన్న. అల్లుడు గారు బయటకొస్తే అందరికీ సర్ప్రైజు, నీకు డెత్ ప్రైజు. అదేంటి భూమి, మా ఇప్పుడు ఇలాంటి టీషర్ట్ వేసుకోరు కదా. తన్నుకొచ్చిన ప్రేమతో కొన్న టీషర్ట్లా ఉంది. డాడ్ వేసుకుంటారో వేసుకోరో అన్న విషయం కూడా తెలీదు ఈ కూతురికి. ఇదిగోండి నా తరఫున మీకు గిఫ్ట్. చెర్రీ, ఈ టీషర్ట్ని నేను మీ అన్నయ్యకి కొన్నాను. నాన్నకి తన ప్యాటర్న్ డ్రెస్సే కొన్నాను. మారిపోయినట్టుంది. అసలే డాడ్ అంటే బావకి పడదు. డాడ్ వేసుకునే ప్యాటర్న్ డ్రెస్ బావ కొన్నావని తెలిసిందనుకో, నీకు మామూలుగా ఉండదు. అప్పుడుంటుంది నీకు బావ చేతిలో.